ఈ పెద్ద పాదం అంటే ఏంటి, ఈ చిన్న పాదం అంటే ఏంటి, ఈ పాదాలు ఏంది అని అంటే వనయాత్ర అంటారు దీన్నే. ఎరుమై కొళ్ళి అని చెప్పారు చూస్తారా, స్వామివారే స్వయంగా ఎరుమేలి నుండి మొదలు పెడితే శబరిమల వరకు నడిచి వెళ్ళారు. ఎరుమేలి నుంచి శబరిమలకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 63 కిలోమీటర్లు ఉంటుంది, 48 మైళ్ళు అంటారు. ఈ 48 మైళ్ళని పెద్ద పాదం ఎరుమేలి, పేరూరు తోడు, కాళైకట్టి ఆశ్రమం, అழுదా, ఇంజిప్పారకోట, కరిమల, కరీలాంతోడు, పెరియానవట్టం, సెరియానవట్టం, పంబా నది, నీలిమల, అప్పాచిమేడు, శబరిపీఠం, సరంగుత్తి, సన్నిధానం, శబరిమల అని ఇన్ని రకాలైనటువంటి 5 కొండలతో ఉన్నటువంటి దేవాలయాన్ని పెద్ద పాదం చిన్న పాదం అంటారు. ఇలాంటి చోట నడిచి వెళ్ళడంలో కొన్ని ముక్కోటి వనమూలికలతో కూడినటువంటి చెట్లండి. అలాంటి యొక్క చెట్ల యొక్క ఆ గాలి అంతా మన శరీరంలో తగిలితే మన శరీరం అంతా, మనం భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి వెళ్తాం కదా, శరీరం అంతా కూడా కాలుష్యంతో నిండిపోయింది. ఆ యొక్క వనమూలికల యొక్క గాలి మన శరీరంలో పడితే చెమట రూపంలో చెడు అంతా బయటకు వచ్చి మనం ఆరోగ్యవంతులమయ్యి మంచి ఓవరాల్ అవుతుందన్నమాట బాడీ. అందుకే సంవత్సరంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలి. పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఎలా వెళ్ళాలి? అలుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి, అలా చక్కగా గురువుగారు రాసినటువంటి పాట. కరిమల చేరి కరముల మ్రోక్కి నీ కీర్తి వెలుగెత్తి చాటుదాం. ఎంత అద్భుతం తెలుసా, అలా చెప్తూ ఉంటానే ఎలా గుజ్బం చేస్తారో. ఆ వనయాత్రలో ఉన్నటువంటి భావన, ఆ వనయాత్ర యొక్క పవర్ అలాంటిదండి. అంత అద్భుతం. ఎక్కడ చూసినా మన బంధువులే. మనం ఆలవేసుకున్న అయ్యప్పుడే ఎంత ప్రేమగా మీరు నడవలేకపోతున్నారా, ఒకళ్ళు వచ్చి గాలి వీస్తారు అలా వాళ్ళ టవల్తో, ఒకళ్ళు గ్లూకోజ్ ఇస్తారు, ఒకళ్ళు పాదాలు పడతారు, ఒకళ్ళు భోజనం ఇస్తారు, ఒక టిఫిన్ ఇస్తారు. ఎంత ప్రేమాభిమానం తెలుసా అక్కడ. పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. అంత అద్భుతమైనటువంటిది అనమాట వనయాత్ర. శరణమయ్యప్ప. అప్పాచిమేడు నీలిమడి దాటిన తర్వాత అక్కడ బియ్యపు ఉండలు వేస్తూ ఉంటారు కదా స్వామి. ఎందుకు స్వామి అనంటే ఈ యొక్క మృగాలు, పక్షులు, పశుపక్షాదులు ఉంటాయి చూసారా, వాటికి అన్నిటికీ ఆహారం వేసే విధంగా బియ్యపు ఉండల్ని అక్కడ వేయడం జరుగుతుంది. వాటికి అన్నిటికీ కూడా ఆహారం. ఇందులో చూడండి, పరోపకారార్థే ఇదం శరీరం, నేను నా కోసం దీక్ష తీసుకొని వస్తున్నాను, దానితో పాటు పశుపక్షాదులను కూడా నేను కాపాడుతాను అని చెప్పే ఒక సంకల్పమే ఆ బియ్యపు ఉండలు అప్పాచిమేడులో అలా విసిరివేయడము. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి దీక్షలో బ్రహ్మచర్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమి అంటే ఎంత అద్భుతం తెలుసా. బ్రహ్మచర్య దీక్ష ఉండడం గొప్పతనం కాదు. వాడు నిన్న ఎలా ఉన్నాడు ఈరోజు అలాగే ఉంటాడు, బట్టలు మాత్రమే మారుతుంది. కానీ ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కట్టుకున్న భార్యను సైతం మాతా మాళిగేపురత్తమ్మ అని చెప్పుకుంటూ తనకు తానే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి బ్రహ్మచర్య దీక్ష తీసుకునేదే బ్రహ్మచర్య దీక్ష. ఈ బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా మహామహా యోగులు ఉన్నారు. మనకు వివేకానందులను చూసాం, అలా ఎంతోమంది శంకరులను చూసాం. బ్రహ్మచర్య దీక్షతో ఏ పూజ చేసినా 1,00,000 రెట్లు తిరిగి అనుగ్రహంగా వస్తుంది. కాబట్టి బ్రహ్మచర్య దీక్షలో అంత పవర్ ఉంటుంది. శరణమయ్యప్ప. ఏమండి, అయ్యప్ప స్వామి వారి పూజలో విష్ణుమూర్తి ఏమో మోహిని అవతారంలో కదా, మరి వెంకటేశ్వర స్వామి పటంగాను ఇంకో చోట ఉన్నాడు. ఆయన ఎందులో చూసినా అణువణువులో ఆయనే ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసినా ఎందెందు వెతికినా అందందే కలుడు అని హరి అన్నాడు చూసారా. ఏ రూపంలో అయినా ఆయన ఉంటారు కాబట్టి ఏ రూపంలో అయినా పెట్టి ఆయన్ని పూజించవచ్చు, తప్పు లేదు. కానీ పూజిస్తున్నారు కదా, ఆనందపడతారు. శరణమయ్యప్ప. గురుగారు, మేము ఈ యొక్క అయ్యప్ప దీక్షతో పాటు శివదీక్ష, గణపతి దీక్ష, అమ్మవారి దీక్ష ఇవన్నీ ధరించవచ్చా అంటే, నేను 10th చదువుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయొచ్చా, డిగ్రీ రాయొచ్చా అంటే ఆన్సర్ ఏ దీక్షకు ఆ దీక్షే. శరణమయ్యప్ప. మేము యాత్రలో వెళ్ళేటప్పుడు ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటాం కదా, మరి వేరే దేవాలయాలకు కొన్ని వెళ్ళొచ్చు అంటే అదొక తీర్థయాత్ర. మీరు వెళ్ళేది అన్ని దర్శనాలు చేసుకోండి కాకపోతే. శరణమయ్యప్ప. గురుగారు, మేము దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్తున్నాము, మా ఇంట్లో ఒక సన్నిధానం పీఠం పెట్టాం కదా, దానికి కదల్చొచ్చా వెళ్ళేటప్పుడు? కొంతమంది కదులుస్తారు, కొంతమంది వెళ్ళి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి పూజ చేసి కదుపుతారు, తప్పు లేదు. దానివల్ల దోషం అంటూ ఏమీ లేదు. శరణమయ్యప్ప. ఏమండి, భార్య భర్తలు కలిపి దీక్షలో ఉండగా వ్రతాలు చేసుకోవచ్చా? సత్యనారాయణ వ్రతం కానీ కేదారి వ్రతం కానీ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి,
సన్యాస దీక్ష తీసుకోవట్లేదు, మీరు బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు. కట్టుకున్న భార్య అనుమతి ఇస్తేనే మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నారు. అయ్యప్ప పడి పూజ అయినా మీరిద్దరు దంపతులు కూర్చొని పూజ చేయాలి. మీరు పూజ చేసినంత మాత్రం పక్కన కూర్చొని మాత్రం మీ కరెంట్ టైం షాక్ కొట్టదు. మీరే కదా సంకల్పం తీసుకున్నారు దీక్ష తీసుకుంటారని. అన్ని పూజలు చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. శరణమయ్యప్ప. గురుగారు ఈ యొక్క దీక్ష తీసుకున్న తర్వాత తెల్లవారుజామున ఎందుకు లేవాలి, చన్నీటి స్నానం ఎందుకు చేయాలంటే ఇది ఒక దీక్షలో మాత్రమే కాదండి, నిత్య జీవితంలో కూడా సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తే ఈ మాధ్యమం ద్వారా చూడండి, మాల వేసుకున్నప్పుడు త్వరగా లేస్తారు. మాల ఇప్పిన తర్వాత ఎన్నింటికి నిద్ర లేస్తారో తెలియదు కదా. మీ డే టు డే యాక్టివిటీస్ అంతా వేస్ట్ అయిపోతుంది. అది దీక్షలో ఉండగా మీరు చేయగానే మీకు చాలా 3-4 గంటలు ఎక్కువ కూడా కలిసి వచ్చేస్తుంది. కాబట్టి ఈ సమయం ఆ సమయం లేదని బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి స్నానం చేసి పూజ చేయడం వల్ల మనలో ఒక నిగ్రహం పెరుగుతుంది, ఒక ఐశ్వర్యం పెరుగుతుంది, మన ముఖంలో ఒక వర్చస్సు పెరుగుతుందండి. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలంటారు. శరణమయ్యప్ప. ఏమంటే వనరక్షకుడుగా మేము ఇంటి ముందర కొబ్బరికాయ కొడుతున్నామండి, కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళకూడదు అంటారు. అది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే, ఇరుముడి కట్టుకున్న తర్వాత ఆ విల్లు ఉంటుంది చూసారా, విల్లు అంబు ఇలా వదిలాం, ఎయిమ్ చూసి వదిలేస్తే నో 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 బ్యాక్ 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 అంటామా, వెళ్ళిపోయింది అంతే. అది అక్కడ పోయి రీచ్ అవ్వాల్సిందే. కొబ్బరికాయ కొట్టి వెళ్తే స్వామి దర్శనం చేసుకొని వచ్చేస్తే నీకు ఇంటితో పనే ఉంటుంది. యు ఆర్ గో అవుట్ కదా, మళ్ళీ ఎలా వెనక్కి వస్తావు, వెళ్ళిపోవడమే శబరిమలకి. శరణమయ్యప్ప. గురుగారు ఈ యొక్క మాల వేసుకునేటప్పుడు కండువా వేసుకోవాలి కదా, అది వేసుకుంటే మంచిదా, దాని ఏంటి కథ, దాని గురించి కొంచెం చెప్పండి అంటే. కండువా వేసుకోవాలండి. ఎందుకంటే ఇలా మాల ఇప్పుడు ఇలా పైన వేసుకోగానే దారిలో పోయేవాడు మీరు చూడండి, మీరు స్కూటర్లోనో కారులోనో నడిచిపోతుంటే మిమ్మల్ని చూడగానే తెలియకుండానే ఒక సివిల్గా ఉన్నాడు స్వామిచరణం ఇలా పెట్టేసుకోండి, మన పక్కన అయ్యప్ప పోతున్నారు అనే ఒక భావన వచ్చేస్తుంది. ఆ డ్రెస్కి గౌరవం ఇస్తున్నారంటే ఆ గౌరవం మీకు కూడా వస్తుంది. కాబట్టి మీలో ఉన్న మాలకు కూడా గౌరవం వస్తుంది. కాబట్టి ఆ మాలకు మర్యాదగా మీరు ఉండండి, సమాజం మీకు గౌరవం ఇస్తుంది. ఎలాంటి వస్త్రమైనా ధరించండి, గౌరవంగా ఉండండి. శరణమయ్యప్ప. అంటే కలస పూజ అని ఉంటుంది. ఇక 18 పడిలోనే చేస్తారు అన్ని పూజలు. కలస పూజకు 18 లేదు, కన్నీస్వామి లేదు, అన్ని పూజలను కలస పూజ చేయాలండి. ఎందుకు ఈ కలసం పెడతారంటే గంగే చయం నేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి పంబ అన్నీ కూడా అందులో పెట్టి చేస్తాం. కాబట్టి ప్రతి పూజకు కలస పూజ చేయొచ్చు, తప్పులేదు. శరణమయ్యప్ప. ఏమండి పడి పూజ చేసి కొంతమంది పడి పూజలు చేస్తుంటారండి. ఒక్కొక్కసారి మిడ్ నైట్ అయిపోతుంది, ఆ సమయంలో ఆహారం తీసుకోవచ్చా, మరుసటి రోజు అయిపోతుంది కదా 12 అయిపోతే తీసుకోవచ్చా అంటే, టిపికల్ క్వశ్చన్ టిపికల్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. సివిల్గా ఉంటాం మనం అనుకోండి, సినిమాకి పోతాం, అర్ధరాత్రి వచ్చి తింటారా తినలేదా, లేదా థియేటర్లపై బకెట్ పాప్కార్న్ తింటావా లేదా, అప్పుడు అయిపోయింది. సివిల్గా ఉన్నాం అప్పుడు తినచ్చు. మరి దీక్షలో ఉంటే తినచ్చా అంటే కాస్త తింటే మీకు అరగదు, అదొకటి మెయిన్. ఎందుకంటే తెల్లవారుజామున 4 మీరు లేవాలి, అదొకటి. ఏమంటే ఎప్పుడో ఒక్కసారి లేట్ అయినంత మాత్రంలో తప్పు లేదండి. అందుకని రోజు లేట్ కాకూడదు. మీరు అక్కడ టైంపాస్ చేయలేదు కదా, సరదాగా జాలీ ట్రిప్కి వెళ్ళలేదు కదా, స్వామివారి యొక్క భజనామృతంతో మీ కళ్ళుకింపుగా అక్కడ అలంకారము, చెవులకింపుగా నామస్మరణ, ఒక ప్రసాదం అక్కడ పూజలో ఉండి అన్నీ ఎంజాయ్ చేసి ప్రసాదం వదిలేస్తే, సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ధిక్కరణ చేసిన ధరకి ఏమైందో 5 కథలో ఒకటి చెప్తాం కదా, అదేవిధంగానే ప్రసాద ధిక్కరణ కదా. ప్రసాదం తీసుకోండి, ఎక్కువ తినకండి, కొంచెమైనా తినండి, కొంచెం ప్రసాదం తీసుకొని రండి. ప్రసాదం తీసుకోవాలి. మీ అయ్యప్ప పస్తుంటాడు కదా, మీ మెడ మీద ఉన్న మాల వేసుకున్న, ఇప్పుడు XYZ మీరు సపోజ్ శివ ఉన్నారనుకోండి, మాల వేసుకుంటే మీరు శివస్వామి అయ్యారు. ఆ శివస్వామిని పస్తు పెడతామా, కాబట్టి కొంత ఒక పండైనా తినండి, రొట్టిగా మాత్రం వెళ్ళకండి. శరణమయ్యప్ప. ఏమండి కన్యస్వామి నుంచి ఒక్కొక్క బాణము, కత్తి, గంట, గద ఇవన్నీ తీసుకెళ్తారు. 18 యాత్రకు వెళ్ళే వాళ్ళు మాత్రం కొబ్బరి చెట్టు తీసుకెళ్తారు కదా గురుగారు, దీని యొక్క పరమార్థం ఏమైనా ఉందా, ఎందుకోసం కొబ్బరి చెట్టు తీసుకెళ్తారు అంటే, అప్పటి కాలంలో ఎరిమేలు నుంచి సన్నిధానం వరకు అందరూ నడిచే వెళ్ళేవాళ్ళు, వేరే దారి లేదు. ఇప్పుడు కదా కారు వసతులంతా పంబ వరకు వచ్చింది. అప్పుడు ఈ కొబ్బరి చెట్టు సీనియర్గా ఉన్నవాళ్ళు కొబ్బరి చెట్టు పెట్టడం వల్ల ఇప్పుడంతా మినరల్ వాటర్, ఆ వాటర్, చుక్కు వెళ్ళం వాటర్ అంతా వచ్చింది. అప్పుడు ఆ కొబ్బరి చెట్టులో ఉన్నటువంటి కొబ్బరికాయ కొట్టి దాహారతిగా దాహం తీసుకునేది. కాబట్టి మన యొక్క ముందు వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క సేవను మానవతా దృక్పథంతో మనం ఇప్పటికీ చేస్తున్నాం. కానీ ఇప్పుడు శబరిమలలో కొబ్బరి చెట్టు నాట్ అలౌడ్ అండి. సెంట్రల్ ఫారెస్ట్ స్ట్రిక్ట్గా అలౌ చేసింది, అక్కడ పెట్టడానికి స్థలం లేదు. అందుకని మనం ఏం చేయాలి, కొబ్బరి చెట్టు కల్చర్ని మానకూడదు. మన పరిసర ప్రాంతాల్లో మన ఊరిలో ఉన్న ఏదో ఒక దేవాలయంలో ఆ కొబ్బరి చెట్టును పెట్టేసి, మనం వెళ్ళేటప్పుడు ఇరుముడిలో బంగారు కానీ వెండితో కానీ కొబ్బరి చెట్టు ప్రతిమను తయారు చేసి ఇరుముడిలో వేసి, అది స్వామివారి హుండీలో వేస్తే ఆ స్వామివారి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ వస్తువులు ఉపయోగపడుతుంది. శరణమయ్యప్ప.
అళుదా నదిలో వనయాత్రకు వెళ్ళేటప్పుడు 2 రాళ్ళు తీస్తారంటారు కదా గురుగారు, దాని యొక్క ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, ఆ నదికి ఆ పేరు ఎలా వచ్చింది? అళుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి. ఈ మణికంఠుడికి మగిషికి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుందట. ఈ మగిషికి ఒక వరం ఉంది, తన శరీరంలో నుంచి 1 డ్రాప్ బ్లడ్ కింద పడిందంటే 1,00,000 మగిషులు మళ్ళీ పుట్టాలి అని. ఆ వృత్తాంతం స్వామికి తెలుసు కాబట్టి 1 చుక్క కూడా నెత్తురు కూడా రాకుండా బొక్కలు ఎముకలంతా విరిగిపోయేటట్టుగా మెలికలు తిప్పి కింద కొట్టి పైన కొట్టి ఆ మగిషిని సంహరిస్తుంటే ఆ నొప్పి తట్టుకోలేకుండా మగిషి అഴുదాళ్ అంటే ఏడ్చింది. ఆ మగిషి యొక్క కన్నీటి బొట్టే అళుదా నది. అలా నది పుట్టింది. మరి 2 రాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నాం? గిరగిర కొట్టి స్వామివారు విసిరేసేస్తారు ఆ మగిషి యొక్క భూత శరీరాన్ని. దాన్ని మంత్రంలో ఏం చెప్పారు? మగిషి భూత శరీర ఉక్షేపకృతాయ నమః. చనిపోయిన వాళ్ళ యొక్క సంస్కారం చేయకపోతే ఆ కుళ్ళిన శరీరం ఏమవుతుంది? ఉప్పొంగిపోతుంది కదా, పొంగుతుంది కదా, ఉబ్బుతుంది కదా. వెంటనే ఆ మగిషి యొక్క శరీరం ఉప్పొంగిపోగానే సూర్యచంద్రులందరూ ప్రపంచంలో కనబడకుండా ప్రపంచమంతా చీకటి అయిపోయిందట. వెంటనే దేవతలందరూ స్వామివారిని మొరబెడుతున్నారు, స్వామి ఇదేంటి స్వామి, రాక్షసి చనిపోయిన తర్వాత కూడా మాకు ఇబ్బంది ఏంటి? ఏం పర్లేదురా నాన్న, అందరూ ఒక 2 రాళ్ళు తీసి దాని మీద వేయండిరా, అది పాతాళంలోకి వెళ్ళిపోతుంది అంటే అప్పటి నుంచి అళుదా నదిలో నిలబడుకొని అందరూ రాళ్ళు వేయడంతో అది అలా లోపలికి వెళ్ళిపోయింది. అందుకే ఆ నది వేసి మనలో ఇప్పుడు ఆ రాక్షసి మీద వేయట్లేదు, ఈ 2 రాళ్ళు తీసి మనం ఇప్పుడు ఎవరు వేస్తున్నాం? మనలోని కామ క్రోధ లోభ మోగ మదమాశ్చర్య ఈర్ష డబ్బ అని దుర్గుణాలన్నీ తొలగిపోవాలి అని 2 రాళ్ళు వేసేస్తున్నాము. శరణమయ్యప్ప. స్వామివారు ఇప్పుడు ఎలా, స్వామికి 18 అవతారాలు ఉన్నాయంటున్నారు కదా, దీనికి ఒక పరమార్థం ఏమైనా ఉందా అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క అవతారం ఉందండి. శివుడికి ఎలా అవతారాలు ఉన్నాయో, మహావిష్ణువుకి ఎలా అవతారాలు ఉన్నాయో, సుబ్రహ్మణ్య స్వామికి ఎలా అవతారాలు ఉన్నాయి, గణపతికి ఎలా అవతారాలు ఉన్నాయో, శాస్త్ర కూడా అవతారం. ఆ యుగానికి కావలసిన విధంగా ఆ విధాత సృష్టించినటువంటి అవతారాలే ఈ అవతారాలు. స్వామివారి 108 అవతారాలు మొత్తము, అందులో ప్రాముఖ్యంగా చెప్పబడే అవతారాలే 18 అవతారాలు అంటారు. అయ్యనారప్ప శాస్త్ర, కాళశాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, కళ్యాణ వరద శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, సుందర పాండ్య శాస్త్ర, సంతానదాయక గోతృశాస్త్ర, కళ్యాణవరద శాస్త్ర, అయ్యనారప్ప శాస్త్ర, యోగశాస్త్ర, శిల్పశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశశాస్త్ర, జ్ఞానశాస్త్ర, కిరాసశాస్త్ర, సమ్మోహన శాస్త్ర, శిల్పశాస్త్ర, విశ్వశాస్త్ర, జీవశాస్త్రగా ఇలా 18 అవతారాలు స్వామివారి యొక్క. శాస్త్ర అంటే శాసించేవారు. మరి ఇవన్నీ ఎక్కడగా ఉన్నాయి గురుగారు అని అంటే తిరుపతి పట్టణంలో రైల్వే స్టేషన్కిను బస్టాండ్కి కూతగొంతు రూపంలో ఒక 3 కిలోమీటర్ దూరంలో అలిపిరి నుండి రేణిగుంట ఎయిర్పోర్ట్ వరకు ఉన్నటువంటి ఆ శేషాచలం ఫారెస్ట్లో అలిపిరి, కపిలతీర్థం, జీవకోన అని రేణిగుంట వరకు వెళ్ళి ఆ కొండ చెరువు కిందనే జీవలింగేశ్వర స్వామి సన్నిధానం 360 రోజులు ఆ శివుడి మీద నీళ్ళు, ఏ కాలమైనా నీళ్లు పడుతున్నటువంటి ఆ శివక్షేత్రంలో ఆ ఘోర కీకారణ్యం, దాని శేషాచలం అడవులు అంటారు. ఆ శేషాచలం ఫారెస్ట్లోనే ఈ యొక్క స్వామివారి దేవాలయాన్ని నిర్మించాము. భక్తులు పుట్టినందుకు ఒక్కసారైనా ఆ దేవాలయానికి రండి, 18 అవతారాల స్వామివారిని చూడండి, అనుభూతిని పొందండి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ జ్యోతి దర్శనం అంటారు కదా, ఈ జ్యోతి అంటే ఏంటి, ఇది ఎలా అయ్యింది, దీని గురించి కాస్త ఏమైనా చెప్పగలరా అంటే, పందల రాజా వారు ఏమంటున్నారంటే మకర సంక్రాంతి రోజు స్వామివారు మీ యొక్క ఆభరణాలన్నీ నేను రాజుగా దర్శనం చేసుకుంటాను, ఆకాశంలో ఉత్తరా నక్షత్రంగా నేను మీకు దర్శనమిస్తాను. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్, అడవి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇచ్చే హారతియే జ్యోతిగా ఉంటుంది. కాబట్టి అక్కడ కాంతమలై అనే ఒక కొండ, శబరిమలై నుంచి 360 degrees హైట్లో ఆ యొక్క ప్యారలల్గా అక్కడ ఒక కొండ ఉంటుంది, అది కాంతమలై అంటారు. ఆ ప్రాంతంలో స్వామివారికి అడవి వాళ్ళందరూ ఇచ్చే హారతియే జ్యోతి. ఆకాశంలో కనబడే నక్షత్రమే ఉత్తర నక్షత్రం. ఆ రోజు ఆ ఒక్క నక్షత్రం మాత్రమే ఉంటుంది. జ్యోతి దర్శనం ఎలా చేస్తున్నాం మనం? భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ. అలా జ్యోతి దర్శనం చూసుకుంటూ ఉంటే ఎంత అద్భుతం తెలుసా? శరణమయ్యప్ప. ఇప్పుడు అంటారు గురుగారు,
జ్యోతి రోజు ఆకాశంలో గరుడ పక్షి వస్తుంది కదా, దానికి ఏంటి కారణం అనంటే స్వామివారి యొక్క జ్యోతి దర్శనం రోజు ఆకాశంలో గరుడ పక్షి వస్తుందంటారు కదా, మరి దానికిను దీనికి ఏంటి లింక్ అనంటే పందలంలో 12వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఆ ఆభరణాన్ని లిఫ్ట్ చేస్తారు. ఆ యొక్క వంశపారంపర్య వారిలో దాన్ని మోసుకుంటూ నడుచుకుంటూ పాదయాత్రగా వస్తారు. ఈ సమయంలో గరుడ పక్షి వస్తేనే దాన్ని తీస్తారనమాట. కృష్ణ పరుందు అంటారు. అంటే సాక్షాత్ ఆ శ్రవణ నక్షత్రుడైనటువంటి ఆ స్వామివారు మహావిష్ణువు ఆ యొక్క గరుడ పక్షి రూపంలో గరుడ గమన ఎలా అన్నారు, స్వామివారు నడిచే వాహనం కదా, అందులో ఉండి తన యొక్క కొడుకు యొక్క ఆ యొక్క తిరువాభరణ ఘోషయాత్ర అంటారు దాన్ని. ఆ ఘోషయాత్రను చూడడానికి సాక్షాత్ మహావిష్ణువే అక్కడి నుంచి తోడుగా వచ్చి శబరిమల వరకు ఆభరణం గర్భాలయంకి వెళ్ళగానే ఎలా మాయమైపోతుందో అలా మాయమైపోతుంది. అందరూ చూస్తున్నదే ఇది. అక్కడ ఎంత అద్భుతం తెలుసా, చెప్తూ ఉంటేనే అసలు పులకించిపోతుంది. ఆ గరుడ పక్షి ఆ స్వామివారి ఆభరణాన్ని ప్రతి చోట అలా నడిచిన చోటల్లా తిరుగుతూనే ఉంటుందట. తన కొడుకుకు జరుగుతున్న వైభవాన్ని ఆకాశం నుండి స్వామివారు చూస్తూ ఉంటారట. శరణమయ్యప్ప. కర్పూరమంటే తనకెంతో. స్వామి గురుగారు అయ్యప్ప స్వామి వారి దీక్షలో కర్పూరారతి ఎందుకు ఇస్తారు? కర్పూరమంటే తనకెంతో, పానకమంటే మరి ఎంతో, శరణన్న పదములు ఎంతెంతో, ఇష్టం ఇష్టం స్వామికే. కర్పూరము కరిగినటుల పాపములే కరిగిపోవు, జన్మము ధన్యము చేసి జ్యోతి వెలిగెను. ఆ కర్పూర హారతి వెలుగుతూ ఉండగా మన శరీరంలో ఉన్నటువంటి కర్మ వ్యాధులు, జన్మ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. ఇది అయ్యప్పకే కాదు, ఏ దేవుడికైనా దీపం ఇచ్చేటప్పుడు కర్పూరం కరిగిపోతే మనలోని దారిద్ర్యం, మాలిన్యం తొలగిపోయి పునీతులు అవుతాము. శరణమయ్యప్ప. గురుగారు మేము శబరిమల యాత్ర వెళ్ళామండి, వెళ్ళేటప్పుడు పంబా నది స్నానం చేశాము, తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయకూడదు అంటారు, ఇది చెయ్యవచ్చా చేయకూడదా? అంటే మీరు శబరిమల రిటర్న్ అవ్వగానే డైరెక్ట్గా మీ ఇంట్లోకి వెళ్ళిపోతారా? అరగంటలో గంటలో? ఇంకో 2 రోజులు అవుతుంది కదా, ఈ 2 రోజులు స్నానం చేయకుండా ఎక్కడ ఉండరా? ట్రైన్లో స్నానం చేయరా? లేదా రూమ్లో ఎక్కడైనా స్నానం చేయరా? లేదా ఎక్కడైనా బాత్రూంలో స్నానం చేయరా? పంబా నదిలో స్నానం చేస్తే పాప వచ్చిన పుణ్యం అంతా పోతుంది. మరి ట్రైన్లో ఉన్న బాత్రూంలో చేస్తే మీ పుణ్యం పోదా? కాదట. అక్కడ పాపాన్ని పంబా నదిలో వదిలేసాం, పుణ్యాన్ని కూడా అక్కడే వదిలేసేయండి. మీకంటే ముందు అనుగ్రహం మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకు? ఖర్చు మీదే, వస్తువులు మీదే, భక్తి మీదే. పూజ అంతా అయిన తర్వాత కృష్ణార్పణమస్తు ఎందుకంటున్నారు? కృష్ణుడికి మీ కష్టాలంతా కృష్ణుడికి ఇస్తున్నారు కాదట. కృష్ణుడికి చెప్పితే 1000 కోట్లు మళ్ళీ మనకి తిరిగి ఇస్తారట అనుగ్రహాన్ని. అదేవిధంగా పంబలో పాపపుణ్యాలను అక్కడ వదిలేసేయండి, అనుగ్రహాన్ని తీసుకొచ్చి మీ ఇంటికి చేరుస్తారు. కాబట్టి ఈ పుణ్యం మీకు ఇంటికి చేరాలంటే పంబలో స్నానం చేయండి, లేదా బాత్రూంలో స్నానం చేసి వదులుకోండి, మీ ఇష్టం. శరణమయ్యప్ప. గురుగారు శబరిమలలో నెయ్యి తోణి అంటారు కదా, అది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఇలా మెట్లు ఎక్కుతాం చూసారా, శబరిమల 18వ మెట్లు ఎక్కగానే లెఫ్ట్ తిరిగి బ్రిడ్జ్ మీదకి ఎక్కుతుంటాం. ఆ బ్రిడ్జ్ కింద ఉన్నది నెయ్యి తోణి అంటారు దాన్ని. అక్కడ నెయ్యి తోణి అంటే ఆ నెయ్యిని కలెక్ట్ చేసే ఒక కుండ, ఒక గుట్ట అనుకుంటాం, ఒక పాండ్ అనుకుంటాం. అక్కడ రాడ్స్ ఉంటాయి, దాంట్లో కొడితే నెయ్యి అంతా అందులో వచ్చేస్తుంది. దాని కింద ఆ నెయ్యి అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేస్తారు. స్వామివారికి ఇప్పుడు చేసే నెయ్యి అంతా కూడాను ఫిల్టర్ చేసి స్వచ్ఛమైనటువంటి నెయ్యితోని స్వామికి నెయ్యి చేస్తున్నారు. ఆ నెయ్యితోనిలో కొట్టిన నెయ్యిని స్వామివారికి అభిషేకం చేసి అందులో కొంత భాగాన్ని అరవణ పాయసానికి, అప్పానికి, కొన్నిటిని సాక్షెట్ చేసి మనకు అక్కడ నెయ్యి ప్రసాదంగా అమ్ముతున్నారు చూసారా శబరిమలలో. ఈ నెయ్యి తోణి అనే ఒక నెయ్యి బ్యాంక్ అక్కడి నుంచి కలెక్ట్ చేసి అందరికి ఇవ్వడాన్ని నెయ్యి తోణి అంటారు. శరణమయ్యప్ప. గురుగారు కొంతమంది యువత దీక్షని పక్కదారి పెడుతున్నారు, స్టైల్ కోసం మాల వేసుకుంటానంటే దీనికి నేను ఒప్పుకోనండి. యువతలో చాలా చైతన్యం వచ్చింది, చాలా అద్భుతమైనటువంటి దీక్షను యువతనే ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి అయ్యప్ప స్వామి వారి దీక్షలో తప్పుదోవన అనేది ఉండదండి. ఎవరు దీక్ష తీసుకున్నా అయ్యప్ప స్వామి వారి దీక్షను అద్భుతంగా చేస్తున్నారు. అయ్యప్ప అంటే అందరికీ ఒక భయం ఉంది కాబట్టి అందరూ చక్కగానే దీక్ష తీసుకుంటున్నారండి. ఒకళ్ళిద్దరు ఏదైనా ఆకతాయిగా చేస్తే తెలియకుండా చేసిందే కానీ తెలిసి ఎవరు అయ్యప్ప దీక్షలో తప్పిదాలు చెయ్యరు. శరణమయ్యప్ప. శబరిమలలో అరవణ పాయసం అని ఉంటుంది కదా, మరి దాని విశిష్టత ఏమైనా ఉందంటే గురుగారు అంటే అడుగుతున్నారు. అరవణం అంటే స్వామివారికి బెల్లంతోనూ ఆ నెయ్యితోనూ బియ్యంతోనూ తయారు చేసే పాయసాన్ని అరవణ పాయసం
అని అంటారు. ఆ స్వామివారికి నివేదించబడి అదే ప్రసాదంగా తిరిగి వస్తుంది. కాబట్టి స్వామివారికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం అరవణ పాయసం, కాబట్టి దీన్ని అరవణ పాయసం అంటారు. శరణమయ్యప్ప. గురువారు అయ్యప్ప స్వామి వారి పూజలో అయ్యప్పనే కదా మనం చేస్తున్నాం. మరి కుమారస్వామి, గణపతి వాళ్ళందరిని ఎందుకు పూజ చేస్తున్నాం అంటే, మనం ఒకరి ఇంటికి వెళ్ళామనుకోండి, మీ ఫ్రెండ్ని కలవడానికి పోతే అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఆంటీ గారు నమస్కారం, అంకుల్ గారు నమస్కారం, తమ్ముడు పిల్లగాడు అంటే చెల్లె తమ్ముడు బాగున్నాను అందరూ ఎలా పలకరిస్తామో అలాగే మనం చేసుకున్నటువంటి పూజలో వీళ్ళందరినీ పలకరించుకోవడం ఒక బాధ్యత, కాబట్టి చేయడం విశేషం. శరణమయ్యప్ప. శబరిమల యాత్రలో నేను వెళ్తూ ఉండగా నాకు అక్కడ అభిషేకం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు నేను ఏం చేసుకోవాలి గురుగారు అంటే, ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు మనం అనుకున్నాం. నెయ్యి తోణి అని చెప్పాను చూసారా, మీరు తీసుకొచ్చినటువంటి ఆ నెయ్యిని ఆ నెయ్యి తోణిలో కొట్టేసేయండి, అది స్వామివారికి అభిషేకం అవుతుంది. అక్కడ సాచెట్లో నెయ్యి అమ్ముతారు, ఆ నెయ్యిని తీసుకొచ్చి అభిషేక ప్రసాదంగా మీరు వాడుకోవచ్చు. శరణమయ్యప్ప. గురుగారు, మేము చిన్న పిల్లలు దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు ఏమైనా నియమాలు ఉంటుందా అని అంటే, మరీ చిన్నపిల్లలకి దీక్ష తీసుకోకండి. దాన్ని తెలిసి చేస్తేనే కరెక్ట్ అండి. తెలియకుండా చేసి వాళ్ళు చేసే తప్పిదాలకి మీరు బాధపడద్దు. చిన్నపిల్లలంటే తల్లి యొక్క ప్రేమలో లాలటంలో ఉన్నటువంటి పిల్లలు, మేము మొక్కుకున్నామండి, మీ మూర్ఖ మొక్కులంతా మొక్కకండి. వాళ్ళని సివిల్లో దర్శనం తీసుకెళ్ళండి. ఈ దీక్ష యొక్క నియమ నిబంధనల్ని నేను తప్పకుండా పాటిస్తాను అని సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ చేత దీక్ష చేయడానికి ప్రయత్నం చేయండి. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకమే ఎందుకు చేయాలి? పాలాభిషేకం, తేనె అభిషేకం అవన్నీ చేయొచ్చు కదా, ఎందుకు నెయ్యే అభిషేకం చేయాలి? అక్కడ శబరిమలలో కూడా ప్రాధాన్యత నెయ్యికే ఉంది. ఎందుకు అనంటే, స్వామివారు యోగ నిద్రలో కూర్చున్నారు. తన యొక్క మెడిమలు, కాలు యొక్క మెడిమలు పృష్ఠభాగానికి వేసుకొని కూర్చుని ఒక యోగ ముద్రలో కూర్చున్నారు స్వామివారు. మనం కావాలంటే చూడండి, యోగాలో అయ్యప్ప స్వామి కూర్చున్నట్టు మనం కూర్చోలేం, అలా బ్యాలెన్స్ అయి పడిపోతాం. మెడిమలు ఉంటుంది కదా, కాలు మెడిమలు పృష్ఠభాగానికి తాక్కుంటూ కూర్చునే ఒక యోగ. దాన్ని మీరే ఇప్పుడు కూర్చొని ఉన్నారు కదా, కూర్చున్న చోట నుంచి లేచి మీరు కూర్చున్న చోట తాకి చూడండి, ఒక వేడి వచ్చి ఉంటుంది. ఈ యొక్క స్వామివారు అక్కడ శ్రీచక్ర యోగపీఠంలో అలా కూర్చోవడం వల్ల వేడి ఉష్ణమై ప్రపంచాన్నంతా దహిస్తుందట. వెంటనే పరశురాముల వారు ఏమన్నారు, ఆవు నెయ్యితో స్వామికి అభిషేకం చేయండి. ఆజ్యం అంటారు కదా, స్వామివారికి ఆవు నెయ్యితో అభిషేకం చేయడంతో ఆ శరీరంలో ఉష్ణం తగ్గిపోయి శాంతస్వరూపుగా ఉంటారంటారు. కాబట్టి శబరిమలలో ప్రధాన అభిషేకం నెయ్యి అభిషేకంగా మారింది. నెయ్యికి వేడిని తగ్గించే గుణం. నెయ్యికి కొలెస్ట్రాల్ ఉంటుందని ఎవరైనా చెప్తే నమ్మకండి. కావాలంటే మంచి డాక్టర్లను అడగండి. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ రాదు, నెయ్యి తీసుకోవాలి, నెయ్యి తాగకూడదు. అలాగే నెయ్యితో అభిషేకం చేయాలి. ఆ స్వామివారికి చేసిన అభిషేకాన్ని మనం కూడా భోజనాల్లోనూ, లేదా మనం ఏం చెప్తాం, సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తి అంటాం చూసారా, ఆ స్వామివారికి అభిషేకం చేసిన నెయ్యిని మనకేమన్నా బాగాలేనప్పుడు శరీరంలో పెట్టుకోండి, భోజనంలో కలుపుకొని, ఇంకో ½ కిలో కలుపుకొని భోజనంలో కలుపుకోండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. శరణమయ్యప్ప. గురుగారు, నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, నాకు జన్మనిచ్చినటువంటి అమ్మతో నేను మాల వేసుకోవచ్చా? ఎంత పెద్ద తప్పండి అది. మాల వేసేది ఎవరు? గురుగారు కదా. అమ్మ ఏ స్థానంలో ఉంది? మాత, పిత, గురు. గురువు 3వ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో దైవంగా ఉన్న అమ్మను తీసుకొచ్చి గురువుగా 3వ స్థానంలో దింపడమే తప్పు. ఇక్కడ ఏం చెప్తున్నారు? గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం అన్నారు. కానీ జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం అమ్మ ముద్రాం అనలేదు. సాక్షాత్తు మనమందరం పూజించే అయ్యప్పనే గురువాసంలో వెళ్ళి చదివి విద్య నేర్చుకున్నారు. ఏమని చెప్పారు? గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాణి బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. సాక్షాత్ మన అయ్యప్ప స్వామియే గురువుకి నమస్కారం చేసేటప్పుడు మనం ఎందుకంటే గురువుని చేయాలి? గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. అమ్మ దగ్గర కాదు, గురుస్వామి దగ్గరే మాల వేసుకోవాలి, గురుస్వామి దగ్గరే మాల విరమణ చేసుకోవాలి, గురుస్వామి దగ్గర ఇరుముడి కట్టుకోవాలి. నేను గుడికి తీసుకుపోయి మా అమ్మ చేతులతో మాల వేసుకుంటాను, పిచ్చి పనులు చేయకండి, అయ్యప్ప తిడతాడు. స్వామియే గురువిన్ గురు. శరణమయ్యప్ప. కన్నెస్వాములు ఎరిమేలిలో నాట్యం ఆడకుండా ఒక పుల్లలాగా ఒకటి ఉంటుంది కదా, ఆ సరాన్ని ఎందుకు సరంగుత్తిలోనూ గుచ్చుతారు అని అంటే, ఆ మాళిగైపురతమ్మగా ఉన్నటువంటి స్వామివారి వామభాగంలో ఉన్నటువంటి మగిషి అనే రాక్షసి నుంచి విముక్తి పొందిన మాళిగైపురతమ్మ ఏనాడైతే నా దేవాలయానికి కన్నెస్వాములు రారో ఆ రోజు వివాహం చేసుకుంటానని చెప్పి
వరం ఇచ్చారు స్వామి, తను పెళ్లి చేసుకోమని కోరితే తప్పకుండా అని చెప్పి మాళిగేపురత్తమ్మగా వెడమ భాగంలో ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను కన్యస్వాములు దినదిన ప్రవర్తమానం పెరుగుతున్నారు. ఆ మకర సంక్రాంతి రోజు ఆభరణం అయిన తర్వాత ఏనుగు రూపంలో మాళిగేపురత్తమ్మ శరంగుత్తికి వెళ్ళి చూస్తుందట, ఈసారైనా నేను స్వామివారిని వివాహం చేసుకోవచ్చా అని. అక్కడ పోయి చూస్తే లక్షల కొద్ది కోట్ల కొద్ది కన్యస్వాములు ఉన్నారు. మళ్ళీ నాకు ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఇది లేదా యోగం లేదా అని కంటనీరు తడిపెట్టుకుంటూ ఆ ఏనుగు వచ్చేస్తుందట. అది శరంగుత్తి యొక్క విశిష్టత. శరణమయ్యప్ప.